Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ రోజు సెషన్లో మనం తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 2016 క్వశ్చన్ పేపర్ నుంచి మొదలుకొని లేటెస్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి అన్ని ఇంగ్లీష్ బిట్స్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. సో దట్ మనకు క్వశ్చన్ పేపర్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సిమిలర్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి స్టార్ట్ చేశాను. అదే ప్యాటర్న్ని తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేద్దాం సో దట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు సెషన్లో మనం 2016 తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బిట్స్తో స్టార్ట్ చేసేసి లేటెస్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ వరకు పార్ట్స్గా మనం డిస్కస్ చేద్దాం. పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసేసి పూర్తి స్థాయిలో ఒక క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. నేను మీకు ఎప్పుడు నేర్పించిన ఒక క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని వదిలేయలేదు. మిగతా ఆప్షన్స్ ఎందుకు కావు, అక్కడి నుంచి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చా, తద్వారా మనం ఎక్కువగా విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్దర్గా టిపికల్గా క్వశ్చన్ వచ్చినా కానీ మనం దాన్ని ట్యాకిల్ చేయవచ్చు. లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ తెలంగాణ కానిస్టేబుల్ 2016. Choose the correct meaning of the following idiomatic expression. You cannot have your cake and eat it too. You cannot have your cake and eat it too. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అంటే ఖచ్చితంగా ఈడియమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ అడగబడ్డటువంటి ఈడియం మీనింగ్ ఏంటి? యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. నీకు కేకు మరియు తినడం రెండు అడ్వాంటేజ్లా. అంటే మనం తెలుగులో దీన్ని అవ్వ కావాలి బువ్వ కావాలంటాం చూసారా, ఆ అర్థంలో వాడతాం. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి హ్యావ్ ఇట్ బోత్ వేస్. ఎంజాయ్ ఫర్ ఎవర్ కాదు, ఎంజాయ్ వితౌట్ పేమెంట్ కాదు, ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద గిల్ట్ కాదు. హ్యావ్ ఇట్ బోత్ వేస్. దీన్నే మనం హ్యావింగ్ అడ్వాంటేజ్, ఎయిదర్ సైడ్ అంటే ఒక పని చేస్తే మనకు రెండు విధాలుగా లాభం ప్రతిసారి జరగకపోవచ్చు అన్న అర్థంలో దీన్ని మనం వాడతామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ టు ఫార్మ్ అ సెంటెన్స్. మనకు జంబుల్ వర్డ్స్ ఇచ్చేసి ఒక అర్థవంతమైనటువంటి వాక్యాన్ని తయారు చేయమని, లేకపోతే జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చి అర్థవంతమైనటువంటి పారాగ్రాఫ్ని తయారు చేయమని మనల్ని ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదే సెషన్లో మనం జంబుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. ప్రస్తుతానికి జంబుల్ వర్డ్స్ చూద్దాం. జంబుల్ వర్డ్స్ని మీరు ట్యాకిల్ చేయాలంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీ మైండ్లో ఉండాలి. ఇంగ్లీష్ వాక్యం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుంది? నౌన్ లేక ప్రొనౌన్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో నౌన్ ఎక్కడుందో చూసుకోండి, సతీష్. సో ఫస్ట్ సతీష్ రాద్దాం. తర్వాత ప్రొనౌన్ ఉందా? ఐ. సార్ ప్రతిసారి నౌను ప్రొనౌన్ రెండు ఉండాలా? అక్కర్లేదు. నౌన్ అన్న ఉండొచ్చు, ప్రొనౌన్ అన్న ఉండొచ్చు. కానీ మనకు వాక్యంలో నౌను ఇచ్చాడు, ప్రొనౌన్ ఇచ్చాడు కదా. ప్రతిసారి ఇలా రెండు, ఒక నౌను ఒక ప్రొనౌన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు నౌన్సే ఇవ్వచ్చు, రెండు ప్రొనౌన్సే ఇవ్వచ్చు. మనం ఐడెంటిఫై చేయాలన్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో నౌన్ లేక ప్రొనౌన్ ఉంటుంది. మనకి ఇచ్చిన వాక్యంలో ఒక నౌన్ ఉంది, ప్రొనౌన్ కూడా ఉంది చూసుకోండి, ఐ అని. మరి డైరెక్ట్గా ఐ రాయలేం కదా ఇలా. మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఒక కలిపే పదం కావాలి, కంజంక్షన్. అది అండ్. ఆ తర్వాత ఏముంది? ఐ. సో మనకు ఒక నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, సతీష్ అండ్ ఐ. నెక్స్ట్ మనకి ఏం కావాలి? వర్బ్ కావాలి. వర్బ్ ఎక్కడ ఉంది? ట్రావెల్. ట్రావెల్ టుగెదర్. ఒక యాడ్ వర్బ్ ఉంది టుగెదర్ అని. సో అది ఈ వర్బ్ని డిఫైన్ చేసింది కాబట్టి ఇది యాడ్ వర్బ్ అయింది. సో దీని ఆన్సర్ సతీష్ అండ్ ఐ ట్రావెల్ టుగెదర్. సతీష్ ఎక్కడుందో చూసుకోండి, ఈ. అండ్ ఎక్కడుందో చూసుకోండి, అండ్. సి. ఐ ఎక్కడుందో చూసుకోండి, బి. ట్రావెల్ ఎక్కడుంది? ఏ. తర్వాత టుగెదర్, డి. సో ఈసిబిఏడి. ఈసిబిఏడి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్, దట్ ఈస్ ద ఆన్సర్. ఈ రకంగా ఆన్సర్ చేయాలి. అయితే మీ మైండ్లో ఏం డౌట్ రావచ్చు ఇప్పుడు, సార్ సతీష్ అండ్ ఐ ఎందుకు మనం ఐ అండ్ సతీష్ రాయొచ్చు కదా. మీరు యాప్ క్లాసెస్లో కానీ యూట్యూబ్ క్లాసెస్లో కానీ ఈ విషయాన్ని నేర్చుకొని ఉంటారు.
ఒక వాక్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొనౌన్స్ ఉంటే మనం ఏ సీక్వెన్స్ ఫాలో కావాలి? 2, 3, 1. ఒక వాక్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొనౌన్స్ వస్తే మనం ఫాలో కావాల్సిన సీక్వెన్స్ 2, 3, 1. అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, ఆ తర్వాతే ఫస్ట్ పర్సన్ రాయాలి. మరి మీ అందరికి గుర్తుంది కదా, ఫస్ట్ పర్సన్ ఏంటి? ఐ లేదా వి. సెకండ్ పర్సన్ ఏంటి? యు. థర్డ్ పర్సన్ ఏంటి? హీ, షీ, ఇట్, దే. లేదా ఏదైనా ఒక పేరు ఇస్తాడు. హవెవర్ ఇవి మన ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ ఐవి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా పేరు ఇస్తాడని ఎందుకంటున్నానంటే ఇలా వాక్యంలో ఏదైనా పేరు ఇచ్చినప్పుడు అది ఇక్కడ లేని వ్యక్తిగా గమనించి మనం థర్డ్ పర్సన్ అనుకోవాలి. బట్ అథెంటిక్గా ప్రొనౌన్స్ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఒక 3-4 సంవత్సరాల క్రితం మీకు ఈ విషయాన్ని నేను యూట్యూబ్లో నేర్పించాను, యాప్లో కూడా నేర్పించాను. ఇప్పుడు మనం 2, 3, 1 సీక్వెన్స్ని ఫాలో కావాలి. అంటే ఎప్పుడు కూడా మనం ఇలా ఫస్ట్ పర్సన్ని మొదట రాయకూడదు. అందుకే 2, 3, 1 సీక్వెన్స్ని ఫాలో కావాలి. ఎలాగో మనకు యూ లేదు, హీ, షీ, ఇట్, దే లేదు, కానీ ఇక్కడ లేని ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ సతీష్ అని రాసి ఆ తర్వాతే ఫస్ట్ పర్సన్ రాయాలి. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ని ఫస్ట్ అనకుండా మనం తర్వాత రాయాలి. అంటే ఐ అండ్ యూ అనకూడదు. ఏమనాలి? యూ అండ్ ఐ అనాలి. ఫస్ట్ మనం వాడాల్సింది సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్. దీని ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు యాప్లో ఉంది. ఇది దీని యొక్క ఆన్సర్ అండి. సతీష్ అండ్ ఐ ట్రావెల్ టుగెదర్. ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ దీని ఆన్సర్ చేయలేము. చూడండి, ఓకే, ఎంత వర్క్ చేయాల్సి వచ్చింది. దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. టు టేక్ ఏ లీఫ్ అవుట్ ఆఫ్ సమ్ వన్స్ బుక్. ఇది కూడా ఒక ఇడియం. టు టేక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ సమ్ వన్స్ బుక్ అంటే ఎవరినైనా అనుకరించడాన్ని, ఎవరినైనా మనం ఫాలో కావడాన్ని టు టేక్ లీఫ్ అవుట్ ఆఫ్ సమ్ వన్స్ బుక్ అని అంటారండి. ఓకేనా? ఎవరినైనా మనం అనుకరించడాన్ని లేదా ఫాలో కావడాన్ని, లేదా ఎవరినైనా అభిమానిస్తాం కదా, మనప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను, యాక్షన్స్ని కానీ వాళ్ళ స్టైల్ని, వాళ్ళ బిహేవియర్ని మనం ఫాలో చేస్తాం కదా, దాన్ని చెప్పడానికే మనం ఈ యొక్క ఈడియంని వాడతాం. మనకు ఆన్సర్ ఎక్కడుందో చూసుకోండి. ఇమిటేట్ సంబడి ఇన్ ఏ పర్టిక్యులర్ వే. నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, దానికి డైరెక్ట్ మీనింగ్ అనేది మీరు నేర్చుకుని ఉండాలి. సో ఇమిటేట్ అంటే అనుకరించడం, సంబడి ఇన్ ఏ పర్టిక్యులర్ వే. ఎలా సార్ అంటే వాళ్ళ బిహేవియర్ని కానీ లేదా యాక్షన్ని కానీ మనం అనుకరించడం. ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ యొక్క బిహేవియర్ని లేదా యాక్షన్ని మనం అనుకరిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కూడోస్ ఇన్ ద సెంటెన్స్ కూడోస్ టు ద క్రమ్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్? క్రమ్స్ అంటే ఇక్కడ ఎవరైతే ఆ ఎగ్జామినేషన్ రాశారో ఆ స్టూడెంట్స్. కూడోస్ ఎలా పలికాం దాన్ని? కూడోస్. కూడోస్ అంటే ఏంటి సార్? కూడోస్ అంటే ప్రైజ్ చేయడం, ఎవరినైనా పొగడ్డం ఆన్ దేర్ అచీవ్మెంట్. ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళను కూడోస్తో మనం కూడోస్ అనే పదాన్ని వాడి వాళ్ళను మనం ప్రైజ్ చేస్తాం, అభినందిస్తాం. ఈ పదం ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు వింటూ ఉంటారు, లేదా ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా వింటూ ఉంటారు. వాళ్ళని అప్రిషియేట్ చేసేటప్పుడు కూడోస్ అనేటటువంటి పదాన్ని వాడతారు. సో అదే కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఆ కూడోస్ కాస్త వచ్చి ఇక్కడ ఎగ్జామ్లో కనబడింది. కూడోస్ అంటే టు ప్రైజ్ సమ్వన్ ఆన్ దేర్ అచీవ్మెంట్ అన్నట్టు. వాళ్ళ అచీవ్మెంట్ పైన మనం ప్రైజ్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది అని అంటే ఇక్కడ క్రమ్స్ అనే మీనింగ్ని మీకోసం ఇచ్చాను. హవెవర్ మనకు కావాల్సింది కూడోస్ యొక్క మీనింగ్. రెప్యుటేషన్ కాదు, డెకరేషన్ కాదు, కన్ఫర్మేషన్ కాదు, నోటబిలిటీ. నోటబిలిటీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫేమస్. రాద్దాం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫేమస్ లేదా బీయింగ్ అప్లాడెడ్. అప్లాడ్ చేయబడడం లేదా ఫేమస్గా ఉండడం నోటబుల్. ప్రైజ్ అనే పదం యాక్చువల్గా మనకు ఆన్సర్గా కావాలి, లేదు కాబట్టి నోటబిలిటీ దాని దగ్గరగా ఉన్నటువంటి మీనింగ్. సో దాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే 2016 పేపర్లో ఇంకొక ఈడియం పైన క్వశ్చన్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి, 2016 పేపర్ ఎక్కువగా వొకాబులరీ పైన ఫోకస్ చేసింది. ఆ రోజుల్లో ఇది ఒక టఫ్ క్వశ్చన్ పేపర్గా కూడా మనం చూసాం. ఎవరైతే ఈ పేపర్ని రాశారో వాళ్ళకి బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఈ క్వశ్చన్ పేపర్ నుంచి స్కోర్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే, హవెవర్ టు షో సమ్వన్ ద రోప్స్. టు షో సమ్వన్ ద రోప్స్ అంటే ఏంటి సార్ అంటే మీకు ఈడియం గురించి తెలుసు.
నేను ఆల్రెడీ యూట్యూబ్ క్లాసెస్లో యాప్లో మీకు నేర్పించాను. ఇడియం అంటే ఏ పదాలైతే వాక్యంలో వాడబడ్డాయో అవి ఒరిజినల్ మీనింగ్ కాకుండా డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. అదే కదా మనం జాతీయాలు అని నేర్చుకున్నాం. ఇక్కడ టు షో సమ్వన్ ద రోప్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవరికైనా కొత్తగా ఏదైనా ప్రొఫెషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని విషయాలను నేర్పించడం. లైక్ మీరు రేపు నాడు సెలెక్ట్ అయితే ఎస్ఐగా లేదా కానిస్టేబుల్గా మీకు ట్రైనింగ్లో మీ కొత్త జాబ్ యొక్క ఎసెన్షియల్స్ని నేర్పిస్తారు చూసారా, దాన్నే మనం టు షో సమ్వన్ ద రోప్స్ అని అంటారండి. దాని ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. టు షో సమ్వన్ హౌ టు డూ ఏ పర్టికులర్ జాబ్ ఆర్ ఏ టాస్క్. ఓకేనా, స్పెషల్లీ న్యూ జాబ్. ఏం నేర్పిస్తారు సార్ ఇక్కడ? ఎసెన్షియల్ థింగ్స్ని. ఎవరైతే కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళకి నేర్పించే ఎసెన్షియల్ థింగ్స్ని మనం సూచించేటప్పుడు ఇలాంటి ఇడియంని వాడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా వొకాబులరీకి సంబంధించినటువంటి క్వశ్చనే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్స్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ సినానిమస్. ఈ క్రింద ఇచ్చినటువంటి జతల్లో ఏది సిమిలర్ మీనింగ్ని కలిగి ఉంది? తెలుసు కదా, సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, అదే యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్. యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్, సినోనిమ్ అంటేనేమో సేమ్. ఇక్కడ కొలోక్వియల్ మరియు గ్రామాటికల్ ఇవి రెండు సేమ్ మీనింగ్ని కలిగి ఉన్నాయా? లేదండి. కొలోక్వియల్ అనంటే ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్, పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, గ్రామర్ని పట్టించుకోకుండా మాట్లాడడాన్ని కొలోక్వియల్ అంటారు. మరి గ్రామాటికల్ కొలోక్వియల్ సేమ్ ఎలా అవుతాయండి? గ్రామాటికల్ అంటే గ్రామర్ ప్రకారం స్పెసిఫిక్గా స్ట్రక్చర్స్ని వాడుతూ టెన్స్లను వాడుతూ మాట్లాడాల్సినటువంటి భాషను కొలోక్వియల్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కొలోక్వియల్గా భాషను మాట్లాడడం తప్ప సార్? తప్పేం లేదు, అవతల వ్యక్తికి అర్థమయ్యేంత వరకు మనం ఎలా మాట్లాడినా పర్లేదు, కానీ గ్రామర్ అలా ఒప్పుకోదు కదా. సో ఈ రెండైతే సేమ్ మీనింగ్ని కలిగి లేవు. నెక్స్ట్ చూద్దాం. ఎక్సెస్. ఎక్సెస్ అంటే ఏంటి? అవసరానికి మించి. సర్ప్లస్ అంటే ఏంటి? అవసరానికి మించి. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫేర్. ఫేర్ అంటే ఏంటి సార్? ఫేర్ అంటే ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఉండడాన్ని ఫేర్ అంటాం. అదేవిధంగా ఫేర్ అంటే కాంప్లెక్షన్ని ఫేర్ అంటాం. ఎవరన్నా కొంచెం తెల్లగా ఉంటే ఫేర్ అంటాం. ఫెయిర్, స్ట్రాంగ్ సేమ్ ఏం లేవు, సేమ్ మీనింగ్ని కలిగి లేవు. అలర్ట్, ఇన్యాక్టివ్ ఇవి ఆపోజిట్స్. అలర్ట్గా ఉండడం, ఇన్యాక్టివ్గా ఉండడం యాంటోనిమ్స్ అవుతాయి. ఇవి కూడా చూడండి సేమ్ మీనింగ్ కాదా, కొంచెం డిఫరెంట్గా ఆపోజిట్ మీనింగ్ని కలిగి ఉన్నాయి. ఇవైతే ఇంకా ఆపోజిట్ని కలిగి ఉన్నాయి. చూడండి, అలర్ట్కి ఇన్యాక్టివ్కి సంబంధం లేదు, రెండు ఆపోజిట్ మీనింగ్ని కలిగి ఉన్నాయి. మనకు కావాల్సింది సినానిమస్. సో మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది, ఎక్సెస్ లేదా సర్ప్లస్. ఈ రెండు కూడా సేమ్ మీనింగ్ ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ యొక్క లెంత్ చాలా పెద్దగా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ 2016లో ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి అసలు ఎవరు చూడలేదు. 2016 ఆఫ్లైన్ బ్యాచ్ చెప్పేటప్పుడు ఆ రోజుల్లో ఇలాంటి క్వశ్చన్ పేపర్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాకపోతే ఏంటంటే దీనికంటే ముందు సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఆ రోజుల్లో నేను ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని వొకాబులరీ పైన ఎక్కువ ఫోకస్ చేశాను. ఈరోజు అలాంటి స్టూడెంట్స్ నిజంగానే ఆ రోజు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలిగారో ఇలాంటి క్వశ్చన్ పేపర్ నుంచి వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అయ్యారు. చాలామంది ప్రమోట్ కూడా అయ్యారు ఇప్పుడు. ఓకే, హవెవర్ ఈ క్వశ్చన్ చూడండి లెంత్ పెద్దగా ఉంది, ఆన్సర్ చేయడం ఈజీ. కాకపోతే ప్రాబ్లం ఏంటి? టైం సరిపోదు. అంటే మీరు ఫాస్ట్గా చదవగలగాలి, ఫాస్ట్గా అర్థం చేసుకోగలగాలి. ఇంగ్లీష్ అనేది చాలా క్రూషియల్ అండి. అందరూ చేయలేరు, మనం చేయాలి. అప్పుడే మనం 1-2 మార్క్స్ ఎక్కువ సాధించి అందరికంటే ముందుండే ఛాన్సెస్ ఉంటుందండి. ఈ క్వశ్చన్ని చూద్దాం ఒకసారి. ఇది జతపరచడం. ఇక్కడ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ గ్రామర్ క్వశ్చన్ లేదు. ఇక్కడ అంతా వొకాబులరీతో నింపేయడం జరిగింది. కానీ 2016 తర్వాత వచ్చినటువంటి పేపర్స్ చాలా ఈజీగా ఉన్నాయి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనను, బట్ గ్రామాటికల్గా ఎక్కువగా క్వశ్చన్ చేశాడు. గ్రామర్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయొచ్చు, కానీ వొకాబులరీ మహాసముద్రం కదా. దీన్ని చూద్దాం. నేను ఇటు వచ్చేస్తాను. ఏ పర్సన్ హూ గోస్ అవుట్ అండ్ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్స్ ప్రోగ్రామ్. ఏ వ్యక్తి అయితే బయటికి వెళ్ళి న్యూస్ పేపర్ కోసం రిపోర్ట్స్ తెస్తాడో ఆయనను ఏమంటారు? రిపోర్టర్ అంటారు. ఓకే, సో ఫస్ట్ మనం రాసుకున్న తర్వాత జతపరుచుకుందాం. రిపోర్టర్. ఏ పర్సన్ హూ రైట్స్ ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. దాన్ని మ్యాగజైన్స్ కాదు మ్యాగజైన్స్ అని పలకాలి. హవెవర్ ఏ పర్సన్ హూ రైట్స్ ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ని మ్యాగజైన్స్ని రాసే వ్యక్తిని ఏమంటాం మనం? జర్నలిస్ట్ అంటాం. నెక్స్ట్,
ఏ న్యూస్ పేపర్ యూ కెన్ బై ఎవ్రీ డే ఆఫ్టర్ అబౌట్ 5 PM అలాంటి పేపర్ని ఏమంటారు? ఓకేనా, 5 గంటల తర్వాత వచ్చే న్యూస్ పేపర్ని మనం ఈవినింగ్ న్యూస్ పేపర్ అంటాం. ఇది కొంచెం అటు నుంచి ఇటు వచ్చిందండి, జతపరచడం కదా, కొంచెం స్పేస్ సరిపోక అటు వచ్చింది. సో మన క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. హవెవర్ ఈ ఆఫ్టర్ అబౌట్ పక్కకు రావడానికి వీల్లేదండి. ఓకే, ఉంటే అబౌట్ ఉండాలి లేదా ఆఫ్టర్ ఉండాలి ప్రిపోజిషన్స్. మరి ఇక్కడ ఉంది కదా సార్ అంటే ఎగ్జామ్లో అడగబడ్డటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి మేము ముందు పెట్టాము. కానీ గ్రామాటికల్గా ఇలా ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ని అబౌట్ అనే ప్రిపోజిషన్ని పక్కకు రాయడానికి వీల్లేదు. రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. ఎలా? ఏ న్యూస్ పేపర్ యూ కెన్ బై ఎవ్రీడే ఆఫ్టర్ 5 PM అనన్నా చెప్పాలి. ఆ న్యూస్ పేపర్ యూ కెన్ బై ఎవ్రీడే అబౌట్ 5 PM అనన్నా చెప్పాలి. రెండు ప్రిపోజిషన్స్ ఇలా పక్కకు రాయడానికి వీల్లేదు. అది గ్రామాటికల్గా రాంగ్. ఎందుకు సార్ అంటే ఎగ్జామ్లో ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఇదే క్వశ్చన్ ఇచ్చి ఈ కింది వానిలో ఏది రాంగ్ క్వశ్చన్ అని కూడా అంటాడు, ఏది రాంగ్ వాక్యం అంటాడు. అప్పుడు మనం ఎప్పుడో వచ్చింది కదా అది కరెక్ట్గా వచ్చు అని అనుకోవడానికి వీల్లేదండి, ఒక ప్రింట్ మిస్టేక్ కావచ్చు. హవెవర్ ఈ రెండు కూడాను పక్కకు రావడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈవినింగ్ పేపర్ అయిపోయింది. ఆ మ్యాగజైన్ దట్ చిల్డ్రన్ రీడ్ విత్ కార్టూన్ పిక్చర్స్, దీన్ని ఏమంటాం మనం? కార్టూన్స్తో పిక్చర్స్ ఉన్నదాన్ని కామిక్స్ అంటాం. ఏ ప్రోగ్రామ్ ఆన్ టీవీ అబౌట్ యానిమల్స్ లేదా బర్డ్స్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఎక్కువగా వస్తుంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ ఏమంటాం? ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏ నేచర్ ప్రోగ్రామ్. నేను చదివేటప్పుడు ఫస్ట్ ఏ పర్సన్ హూ గోస్ అవుట్ అండ్ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్స్ అనేది చదవాలి. నేను ప్రోగ్రామ్ కూడా యాడ్ చేసి చదివేస్తాను, అలా కాదు ఆ ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఏ పర్సన్ హూ గోస్ అవుట్ అండ్ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్స్ అనేది మనం ఎండ్ చేయాలి ఇక్కడతో. ఆ ప్రోగ్రామ్ ఇటువైపు రావాలి. సో నేను ఇటు వచ్చేస్తాను, జతపరచడం ఈజీ అవుతుంది. ఏ పర్సన్ హూ గోస్ అవుట్ అండ్ గెట్ స్టోరీస్ ఫర్ న్యూస్ పేపర్ ఏమనాలి? మనం రిపోర్టర్ అనాలి. ఎక్కడుంది? ఈలో ఉంది. ఓకే, ఫస్ట్ దానికి మనం ఈ పెట్టుకోవచ్చు. రెండోది ఏ పర్సన్ హూ రైట్స్ ఆర్టికల్స్ ఎవరు? జర్నలిస్ట్. ఎక్కడ ఉన్నాడు జర్నలిస్ట్? ఇక్కడ ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి డి. మూడోది చూద్దాం. ఏ న్యూస్ పేపర్ యూ కెన్ బై ఎవ్రీడే, ఈవినింగ్ వచ్చేది ఏమవుతుంది? ఈవినింగ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ ఏముంది? సి. ఆ మ్యాగజైన్ దట్ చిల్డ్రన్ రీడ్, కార్టూన్స్ని చదవడం, కామిక్. ఎక్కడ ఉంది? బి. సో నెక్స్ట్ బి. ఆ తర్వాత ప్రోగ్రామ్ వస్తుంది కదా, దేని గురించి? జంతువుల గురించి, బర్డ్స్ గురించి. ఏ నేచర్ ప్రోగ్రామ్. సో ఎక్కడ ఉంది? ఏ. సో మన ఆన్సర్ ఈడిసిబిఏ ఉండాలి. ఎక్కడ ఉంది ఈడిసిబిఏ? ఏలో ఉంది. ఈడిసిబిఏ. ఇది మీకు ఎంత బాగా వచ్చిన ఇంగ్లీష్ టైం అనేది పట్టుద్దండి. అందుకే మీరు సార్ నాకు ఒక చిన్న షార్ట్ కట్ లాగా ఏంటంటే సార్ నాకు ఒక్కటి తెలిసినా దాన్ని బట్టేసి నేను ఆన్సర్ చేసేస్తాను సార్. ఎందుకంటే నాకు ఒక్కటి తెలిసినా ఇప్పుడు చూడండి ఈ ఉంది, ఇక్కడ ఎక్కడ ఈ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఒక్కటి తెలిసినా ఆన్సర్ చేసేస్తాను. ఇలా తప్పేం లేదు. అలాంటి అవకాశం దక్కితే ఏది జరిగితే అది మన మంచికే. మీరు ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినా మంచికే. ఒకవేళ మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే నేను అలా చెప్పను. ఎందుకంటే రేపు నాడు వాళ్ళు టీచర్స్గా మారి విద్యార్థులకు టీచ్ చేయాలి. అక్కడ వాళ్ళు మిస్టేక్ చేయడానికి ఉండదు, వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను అలా షార్ట్ కట్స్ చెప్పను ఎవరికి, మీకు కూడా చెప్పను. కానీ తప్పని పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఒక్కదాన్ని ఐడెంటిఫై చేసిన ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీప్లేస్ ద అండర్లైన్ ఫ్రేజ్ బై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు ట్రేస్ ద కల్ప్రిట్స్. కల్ప్రిట్స్ అంటే దోషులు. వాళ్ళు దోషుల్ని పట్టడం కోసం తిరగని ప్లేసు లేదు, కదపని రాయి లేదు అన్నట్టు. నో స్టోన్ అన్టర్న్డ్ అని అంటే టు పుట్ ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్. శత విధాలుగా ట్రై చేయడం. ఇక్కడ చూద్దాం ఆప్షన్ ఏముందో. కోమ్ ద హోల్ ఏరియా. ఏమని పలికాను? కోమ్. యూజువల్గా కూంబింగ్ అంటారు కదా, కూంబింగ్ కాదండి ఇది, కోమింగ్ అని పలకాలి, బి పలకకూడదు. ఓకేనా? కోమింగ్ అంటే టు సర్చ్ ద హోల్ ఏరియాని కోమింగ్ అంటారు. కోమ్ ద హోల్ ఏరియా. సార్ ఇదేదో నో స్టోన్ అంటర్న్డ్కి దీనికి మనకు దగ్గర సంబంధం అనిపిస్తుంది కదా, అనిపిస్తుందండి. మిగతా ఆప్షన్ చూద్దాం. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ అంటే అన్ని రకాలుగా ప్రతి చిన్నదాన్ని కూడా, ప్రతి చిన్న అంశాన్ని కూడా వదలకుండా సెర్చ్ చేయడం లేదా ఎఫర్ట్స్ పెట్టడం. ఇది ఇంకా దగ్గరగా ఉంది. ఓకేనా? ఇది ఇంకా దగ్గరగా ఉంది. ర్యాన్సాక్ ద ప్లేస్. ర్యాన్సాక్ అంటే
టు కాజ్ డ్యామేజ్, టు కాజ్ డ్యామేజ్, డ్యామేజ్ చేయడం, దానికి దీనికి సంబంధం లేదు, ఇది అక్కర్లేదు. సర్చ్డ్ ఎవ్రీ కార్నర్, ఓకేనా. ఎలాగో మనకు సర్చ్ అనేటటువంటి మీనింగ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఈ రెండు అక్కర్లేదు. డ్యామేజ్ చేయడం కాదు, అన్ని ఎఫర్ట్స్ని పెట్టడం అనే మీనింగ్లో ఇది చాలా దగ్గరగా ఉంది. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ అనేది దాని ఆన్సర్. డన్. 10 సంవత్సరాలు అయిపోయింది ఈ క్వశ్చన్ పేపర్ వచ్చి, బట్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇట్. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ ఆ రోజులు వచ్చాయి, ఆ తర్వాత వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఈజీ అయ్యాయి. సార్ రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్ కూడా ఈజీనే రావచ్చు కదా సార్, ఈజీగా వస్తే మంచిదేనండి. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా కష్టపడాలి. అందుకే యాప్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ని మీరు జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా చూడాలి. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంతో ప్రాక్టీస్ ఉంది, దాని అంతా పూర్తి చేస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ని కూడా రేపన్నా ట్యాకిల్ చేయవచ్చు. అవేవా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఎ సూటబుల్ వర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అ మీనింగ్ఫుల్ వన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యంలో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ పదాలతో నింపేసి పాసిబుల్గా వచ్చేటటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టేసి ప్రాపర్ మీనింగ్ వచ్చేటటువంటి వాక్యంగా తయారు చేయమని చెప్పడం జరిగింది. ఏముంది? ద ఫెస్టివల్ ఈజ్ ఎ 3-day లాంగ్ సెలబ్రేషన్ దట్ కంబైన్స్ డాష్ ఫీస్ యాజ్ వెల్ యాజ్ డాష్ ఫాస్టింగ్. ఈ పదాల మీనింగ్ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం, ఆ తర్వాత మిగతా విషయాల గురించి చూద్దాం. ద ఫెస్టివల్ ఈజ్ ఏ 3 long day సెలబ్రేషన్, 3 రోజుల సెలబ్రేషన్ అట. అందులో ఏమేమి ఉన్నాయంటే ఫీస్ట్. ఫీస్ట్ అంటే ఇదొక స్పెషల్ మీల్ ఆన్ ఏ స్పెషల్ అకేషన్. ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ రోజు తీసుకుని స్పెషల్ మీల్, ఓకేనా, అరేంజ్ చేయబడ్డటువంటి మీల్. నెక్స్ట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే తెలుసు కదా, ఒక పొద్దు ఉండడం, ఉపవాసం ఉండడం. అంటే ఒకవైపు ఇది ఉంది, ఒకవైపు అది ఉంది. డన్. 3-day లాంగ్ సెలబ్రేషన్లో ఫీస్ట్ ఉంది, ఫాస్టింగ్ ఉంది. ఆప్షన్స్ చూద్దామా. ఒకటో దాంట్లో అన్ఆర్నమెంటెడ్. ఎలా పలికాను? అన్ఆర్నమెంటెడ్. అన్ఆర్నమెంటెడ్ అంటే నో డెకరేషన్, వితౌట్ డెకరేషన్. వితౌట్ డెకరేషన్. ఆర్నమెంటెడ్ అంటే డెకరేషన్ ఉండదు, వితౌట్ డెకరేషన్. రెజల్యూట్. రెజల్యూట్ అనేటటువంటి పదం యూజువల్గా మనకు ఎక్కువ ఎగ్జామినేషన్స్లో వస్తున్నటువంటి మీనింగ్ అండి. రెజల్యూట్ అని అంటే టు హ్యావ్ గ్రేట్ డిటర్మినేషన్. టు హ్యావ్ గ్రేట్ డిటర్మినేషన్, ఎంతో డిటర్మినేషన్ని, పట్టుదల ఉండడాన్ని రెజల్యూట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు సరిపోవు. పాల్ట్రీ. పాల్ట్రీ అంటే వెరీ స్మాల్, టూ స్మాల్. ఆబ్స్టినేట్ అంటే స్టబర్న్, అంటే మొండిగా ఉండడం. పైన ఫీస్ట్కు ఫాస్టింగ్కు ఇలాంటి ఆప్షన్స్కి సంబంధం లేదు. నెక్స్ట్ స్కాంటీ. స్కాంటీ అంటే కూడా టూ స్మాలే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, మీకు ఈ పదాల మీనింగ్ కూడా ఇచ్చేస్తున్నాను. రేపనాడు ఎగ్జామినేషన్స్లో ఎక్కడో చోటు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ పార్సిమోనియస్. ఏమని పలికాను? పార్సిమోనియస్ అంటే పిసినారి, స్టింజీ, డబ్బులు ఖర్చు చేయకపోవడం. లేదా టైట్ ఫిస్టెడ్ అంటారు. చేతుల నుంచి డబ్బులు తీయరు, టైట్ ఫిస్టెడ్. మైజర్లీ కూడా అంటాం. మైజర్లీ, పిసినారి. అంటే ఈ 3 ఆప్షన్స్కు అక్కడ ఉన్నదానికి సంబంధం లేదు. ఇది చూడండి, సంప్చువస్. సంప్చువస్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ లేదా వెరీ ఇంప్రెసివ్. ఇంకొక అర్థంలో వెరీ డెలిషియస్, చాలా రుచికరమైన, చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఇంప్రెసివ్ అయితే మనం వాడే పదం సంప్చువస్. ఓకే. నెక్స్ట్ రిజిడ్. రిజిడ్ అంటే స్ట్రిక్ట్, నాట్ ఫ్లెక్సిబుల్. స్ట్రిక్ట్, నాట్ ఫ్లెక్సిబుల్ అంటే ఒకవైపు ఏమో ఆ 3-day ఫెస్టివల్లో మనకు సంప్చువస్ ఫీస్ట్ ఉంది, ఇంకొక వైపు రిజిడ్ ఫాస్టింగ్ కూడా ఉంది.
ఇది దాని ఆన్సర్. ఆలోచించండి ఎంత టైం పట్టాలి దీన్ని చేయాలంటే. అందుకే దీన్ని వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్స్గా మీకు చెప్పాను. హవెవర్ ఎంతో ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీనింగ్స్ అన్ని కూడా రాసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద రైట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. యూజువల్గా జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని ఆన్సర్ చేయమంటే మనం చిన్న చిన్న క్లూస్ తోటి హింట్స్ తోటి ఆన్సర్ చేయొచ్చండి. కానీ ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఇప్పుడు దీని ఆన్సర్ నేను మీకు చెప్పేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం అనుకుంటున్నటువంటి లేదా రూల్స్ని అప్లై చేద్దాము లేదా హింట్స్ని అప్లై చేద్దామంటే ప్రతిసారి కుదరదు. ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా వాడితే, ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే తప్ప మనం ఇలాంటి వాక్యాలకు ఆన్సర్ చేయలేము. ఎంత టైం టేకింగ్ మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ విషయాలను చూస్తూ ఉంటే. ఇక్కడ ఒక 5 వాక్యాలు ఉన్నాయి. వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్. అవర్ పావర్టీ లెవెల్స్ ఆర్ ఫెయిలింగ్. నెక్స్ట్, ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ ఎ డెవలపింగ్ నేషన్. ఇది ఫెయిలింగ్, అది ఫాలింగ్ ఉండాలి. ఫాలింగ్. 50 years నుంచి ఒక డెవలపింగ్ నేషన్గా ఉన్నాం. వీఆర్ అమాంగ్ 5 nations. We are among top 5 nations of the world in terms of GDP. Next, my second vision is for India's development. It is time we see ourselves as a developed nation. భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా మనం చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి అది డెవలపింగే అంటున్నాం తప్ప డెవలప్డ్ అనాల్సిన టైం వచ్చేసింది అని దీంట్లో ఉన్నటువంటి అర్థం. ఇందులో ఫస్ట్ మై సెకండ్ విజన్ ఈజ్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ నేను ఇది అనుకుంటున్నాను సార్, ఇక్కడ ఉన్న వాక్యాలు 2-3 ఇదే అనుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే ఏమన్నా ఏ హింట్ పనిచేయదు. ఎంతో ఆలోచిస్తే తప్ప దీన్ని ఆన్సర్ చేయలేదు. ఆల్రెడీ యాప్లో నేను సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీద మీకు ఒక క్లాస్ తీసుకున్నాను. దానిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. రాబోతున్న రోజుల్లో స్పెషల్గా మనం ఇలాంటి వాక్యాలను తీసుకొని ప్రాక్టీస్ కూడా చేద్దాం ఆఫ్టర్ దీస్ క్లాసెస్. ఓకే. హవెవర్ ఫస్ట్ మై సెకండ్ విజన్, నా విజన్ ఏంటంటే ఇంకో విజన్ ఇండియాస్ డెవలప్మెంట్ గురించి ఏంటంటే ఫస్ట్ ఏమంటున్నాడు, నా విజన్ ఏందో అంటున్నాడు డి. తర్వాత ఫర్ 50 years వీ హ్యావ్ బీన్ ఎ డెవలపింగ్ నేషన్. 50 సంవత్సరాల నుంచి మనం డెవలపింగ్ నేషన్గానే ఉన్నాం. ఇట్ ఈస్ టైం వచ్చేసింది టు సీ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. మనం ఒక డెవలప్డ్ నేషన్గా మనల్ని మనం చూడాల్సిన టైం వచ్చేసింది. నెక్స్ట్, ఎందుకు వీఆర్ అమంగ్ టాప్ 5 nations ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. జీడిపిలో మనం ఎక్కడో టాప్ 5లో ఉంటే ఇంకా డెవలపింగ్ అనడం ఏంటి? ఆ తర్వాత మిగిలింది వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్. అవర్ పావర్టీ లెవెల్స్ ఆర్ ఫాలింగ్. మన పావర్టీ లెవెల్స్ పడుతున్నాయి, అర్థమైందా? అదేవిధంగా మనం 10% గ్రోత్ అనేది చూపిస్తూ ఉన్నాము అన్న అర్థంలో వాడతాం. అసలు ఈజీ ఏం కాదు, ఒక టీచర్ అని నీ మాట అనకూడదు. కాకపోతే ఎంతో ప్రాక్టీస్ అవసరం, ఎంతో ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ట్యాకిల్ చేయాలంటే. ఫర్దర్గా రాబోతున్నటువంటి క్లాసెస్లో తప్పకుండా వీటిని ఎలా ట్యాకిల్ చేయాలో నేను మీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సమ్ బ్లాంక్స్ ఆర్ గివెన్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై 4 options, నేమ్లీ ఏబిసి అండ్ డి. ఏం లేదు, 4 ఆప్షన్స్ ఇచ్చాము, ఏబిసిడి అంటున్నాడు. వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫిల్స్ అప్ ద బ్లాంక్స్ అండ్ మేక్స్ సెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉంటుంది. ఒక ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని అందులో నింపితే చూస్ దట్ ఆప్షన్. ఏ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. సింపుల్గా చూస్ ద రైట్ ఆప్షన్ అంటే అయిపోద్ది కదా. అప్పుడప్పుడు ఎగ్జామినర్ ఏంటంటే మిమ్మల్ని ఇలా టెస్ట్ చేస్తాడండి. ఆ క్వశ్చన్ని చూస్తేనే మీరు భయపడిపోతారు. మీరు ఏంటంటే మీ తెలివితేటలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా వాడాలి. అంటే మీరు గ్రౌండ్లో ఏ రకంగా అయితే ఒక డెడికేషను, ప్యాషన్ ఉంటుందో, సిమిలర్ డెడికేషన్, ప్యాషన్ చదువు దగ్గరకు వచ్చేసరికి అది మనం సగమే చేస్తున్నాం. మనకు గ్రౌండ్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నలుగురి మధ్యలో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిదీ మనం అక్కడ మోటివేషన్ తోటి చేస్తూ ఉంటాం. ఎందుకంటే పీపుల్ ఆర్ వాచింగ్ అస్. చదివేటప్పుడు మనల్ని ఎవరు చూడడు. అలాంటప్పుడు మనం చదవాలా చదవకూడదు అంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. నలుగురు చూస్తున్నప్పుడు ఓ రకంగా, చూడనప్పుడు ఓ రకంగా మన ప్రిపరేషన్ ఉందనుకోండి, చాలా కష్టం అండి. అంటే ప్రతి చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటేనే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలుగుతారు. చాలా తక్కువ ఏజ్ మీ అందరిది. ఖచ్చితంగా ఈ ఏజ్లోనే మీ తెలివితేటలు ఏవైతున్నాయో బ్రైట్గా ఉంటాయి. వాటిని ప్రాపర్గా వాడాలి. ఏదైనా పెద్ద క్వశ్చన్ చూడగానే భయపడిపోవడం, లేదా సగమే చదివేయడం, లేదా వదిలేయడం, అదే గ్రౌండ్లో పని చేస్తాము మనం చెప్పండి. అక్కడ ఏ డెడికేషన్ ఉందో ఇక్కడ కూడా అదే డెడికేషన్ ఉండాల్సిందే. జస్ట్ చూస్ ద రైట్ ఆప్షన్ అండి.
డాష్ యురేనియం. యురేనియం ఒక నేమ్ ఆఫ్ ద మెటల్. ఆర్టికల్స్ క్లాసెస్ మీరు ప్రాపర్గా వింటే మెటల్స్ నేమ్ ముందు ఏ ఆర్టికల్ ఉండదు. సో ఇక్కడ ఏ ఆర్టికల్ అక్కర్లేదు, ఎందుకంటే మనకి ఇచ్చింది ఆర్టికల్ సంబంధించింది కాబట్టి. యురేనియం ఈజ్ డాష్ ఏ టాక్సిక్ మెటల్ కదా, అదొక టాక్సిక్ మెటల్. మళ్ళీ యురేనియం ఇచ్చాడు. మీకు గుర్తుందా, నేను దా రూల్స్ చెప్పేటప్పుడు రిపీటెడ్ నౌన్స్ ముందు దా రాయాలని చెప్పాను. ఏ యురేనియం అయితే సార్ ఒకసారేమో మీరు ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు అంటున్నారు, మళ్ళీ మీరు అక్కడ అదే యురేనియం ముందు దారాయమంటున్నారు. ఏంటి సార్ ఇది? యురేనియం అనే పదం మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రిపీటెడ్ నౌన్స్ ముందు దారాయాలి. ఏ రూల్ అయితే మెటల్స్ ముందు ఏ ఆర్టికల్ పెట్టకూడదు అన్నదో అదే ఏముంటుందంటే ఆర్టికల్స్లో ఒక రూల్, రిపీటెడ్ నౌన్ వస్తే దాబెట్టమంటుంది. ఇక్కడేమో మీ మనసు ఒప్పుకుంటుంది, అవును సార్ గోల్డ్, సిల్వర్, యురేనియం దీని ముందు ఆర్టికల్ పెట్టకూడదని, ఎందుకంటే దాని మీద అవగాహన ఉంది. ఇలాంటి రాగానే అవగాహన ఎటో పోద్ది, మనకి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా డైజెస్ట్ చేసుకోవాలండి. రిపీటెడ్ నౌన్ కాబట్టి దాబెట్టాలి. ఇన్ ఆస్ట్రేలియా కవర్స్ 31% ఆఫ్ ద వరల్డ్స్ నోన్ యురేనియం రిజర్వ్స్. ద వరల్డ్స్ అంటే స్పెసిఫై చేస్తున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి రిజర్వ్స్లోనే 31%ని అది రిజర్వ్స్ని కలిగి ఉన్నది ఆస్ట్రేలియా అని చెప్తున్నాం. ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం ఎక్కడ ఉందో. నో ఆర్టికల్, ఏ ద ద. ఎక్కడుంది? నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్, ఏ దాదా. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి, నో ఆర్టికల్ రిక్వైర్డ్, ఏ దాదా. ఓకేనా? సో హవెవర్ రెండు ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి. ప్రింట్ మిస్టేక్, మీరు ఏదో ఒక దాన్ని కరెక్ట్గా ఆన్సర్గా కన్సిడర్ చేయండి. ఎగ్జామినేషన్లో ఈ రెండు ఇలా ఇవ్వలేదు, బహుశా నేనే టైప్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటాను. ఆన్సర్ మాత్రం మీరు ఏగా తీసేసుకోండి. ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్, ఏ కామా దా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. చూస్ ద రైట్ ఆల్టర్నేటివ్ టు మేక్ ఇట్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కావాలంటే కింద ఉన్నటువంటి ఏ పదాన్ని అక్కడ పెట్టాలి. టీ మే బి యూస్ టు డాష్ కాఫీ. టీ కాఫీ రెండు ఒకదాన్నొకటి బాగా సపోర్ట్ చేసుకుంటాయి, అందుకే ఎక్కడ టీ స్టాల్ దగ్గర టీ అండ్ కాఫీ ఉంటుంది. అంటే టీ కాఫీ ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేస్తుంది, ఎందుకంటే కొంచెం చూడడానికి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి. అవేవా అన్ని కాంప్లిమెంట్లే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ కాంప్లిమెంటే ఉంది, ఇక్కడ కాంప్లిమెంటే ఉంది. తేడా ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ అయ్యి ఉంది, ఇక్కడ అయ్యి ఉంది. రెండు హోమోఫోన్స్, పలకడం సేమ్ కానీ స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ కూడా డిఫరెంట్. హోమోఫోన్స్ ఇవి. ఇక్కడ ఏమేమి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ అయ్యి ఉంటే ఇక్కడ ఏముంది, ఈ ఉంది. ఈ కాంప్లిమెంట్ అంటే ప్రైజ్, పొగడ్డం. నెక్స్ట్ కాంప్లిమెంటేషన్ ఉంది. కాంప్లిమెంటేషన్ అంటే మిక్సింగ్. ఏవైనా టూ ఎలిమెంట్స్ని మిక్స్ చేయడాన్ని మనం కాంప్లిమెంటేషన్ అంటాం. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే టు సపోర్ట్ లేదా సంథింగ్ దట్ గోస్ వెల్. Something that goes well together is known as complement. కాంప్లిమెంటరీ అన్నా కాంప్లిమెంట్ అన్నా సేమ్ మీనింగే ఉంటుంది. సో మనకు యూస్ టు ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ V1 కావాలి. సో మన ఆన్సర్ ఇక్కడ V1గా సి ఉంది. సో ఇక్కడ మనం కాంప్లిమెంట్ అని ఆన్సర్ చేయాలి. టీ మరియు కాఫీ ఒకదాన్నొకటి బాగా సపోర్ట్ చేస్తాయి. దే సపోర్ట్ లేదా గోస్ వెల్ టుగెదర్ అనే మీనింగ్ వస్తుంది. ఆన్సర్ సి. కాంప్లిమెంటరీ ఎందుకు పెట్టలేదు సార్? కాంప్లిమెంటరీ ఒక అడ్జెక్టివ్, మనకు యూస్ టు అనేది ఒక మోడల్ వర్బ్. సో ఒక మోడల్ వర్బ్ తోటి మనకు రావాల్సింది V1 కాబట్టి V1ని రాశాను. ఇది 12th క్వశ్చన్ యొక్క ఆన్సర్. దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ పయస్ ఇన్ షీ ఈజ్ ఎ పయస్ ఉమన్? షీ ఈజ్ ఎ పయస్ ఉమన్లో పయస్ మీనింగ్ ఏంటి? పయస్ అంటే భక్తి, దేవుని భక్తిని పయస్ అంటాం. ఈ పయస్ ఒక అడ్జెక్టివ్, సో పయస్ అంటే భక్తి కలిగి ఉండడం. భక్తి లేకపోతే అన్గాడ్లీ అంటారు. చూడండి పేరులోని గాడ్లీ, అన్గాడ్లీ, దేవుణ్ణి నమ్మకపోవడం, భక్తి లేకపోవడం. సో మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్. సో ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా మీనింగ్స్కి సంబంధించి ఉంది. ఫస్ట్ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేసి ఆ తర్వాత ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ది కంజెస్షన్.
ఎలా పలికాను నేను? కంజెస్షన్. కంజెస్షన్ అంటే సిచ్యువేషన్ ఇన్ విచ్ రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. అందుకే మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ పెడితే కంజెస్షన్ అహెడ్ అని చెప్తారు. ట్రాఫిక్ కంజెస్షన్ అంటే చాలా ఇరుకుగా ఎక్కువగా ట్రాఫిక్ ఉండడం. కొలీజన్. కొలీజన్ అంటే ఢీ కొట్టడం. అన్ యాక్సిడెంట్ ఇన్ విచ్ టూ వెహికల్స్ హిట్ ఈచ్ అదర్. నెక్స్ట్ బాటిల్ నెక్. బాటిల్ నెక్ అంటే ఎక్కడైతే ట్రాఫిక్ అస్సలే పాస్ కాదో బాటిల్ నెక్. అంటే ఏదైనా వాటర్ బాటిల్ తీసుకుని చూడండి, ఇలా వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో ఎక్కడైతే ట్రాఫిక్ అనేది పూర్తిగా అసలు మూవ్ కాలేదో దాన్ని మనం బాటిల్ నెక్ అంటాం. బాటిల్ నెక్. సో ప్లేస్ ఇన్ ఎ రోడ్ వేర్ ద ట్రాఫిక్ కెనాట్ పాస్. నెక్స్ట్ బ్రేక్ డౌన్. ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే అంటే పాడైపోయింది, ఆగిపోతే దాన్ని బ్రేక్ డౌన్ అంటాం. అకేషన్ వెన్ ఆ వెహికల్ స్టాప్స్ వర్కింగ్. సో వెహికల్ ఆగిపోవడాన్ని మనం బ్రేక్ డౌన్ అంటాం. ఇప్పుడు మనమే మ్యాచ్ చేసాం కదా. సో ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి? బి. తర్వాత ఏమొచ్చింది? ఏ. తర్వాత ఏమొచ్చింది? డి. తర్వాత ఏముంది? సి. సో బిఏడిసి ఎక్కడ ఉందో చూసుకోండి. బిఏడిసి ఆప్షన్ 4 అది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం అంటే ఇక్కడ చూడండి 4 పదాల మీనింగ్ ఇంపార్టెంట్. ఇది ట్రాఫిక్కి సంబంధించింది, అంటే మన ప్రొఫెషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ బాటిల్ నెక్ అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువ సందర్భాలు ఎగ్జామ్లో వచ్చింది, బట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వర్డ్స్. స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అక్వైంటెన్స్. ఫస్ట్ పదం అక్వైంటెన్స్. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రూల్స్ గురించి ఎక్కువ మాట్లాడలేం, కాకపోతే ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా క్యూ తర్వాత యూ ఉంటుంది, గమనించాలి. అక్వైంటెన్స్ అంటే ఏం సార్? తెలిసిన, ఫెమిలియర్. తెలిసిన వ్యక్తుల్ని మనం అక్వైంటెన్స్ అంటాం. ఫెమిలియర్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందండి. చాలా మంది ఇక్కడ ఈ ఉంది అనుకుంటారు, కానీ ఏ ఉంటుందండి. రెండవది మనువా. దీని ఎలా పలకాలి? మనువా. మనువా. మనువా స్పెల్లింగ్ రాంగ్ ఉందండి. దీని కరెక్ట్ స్పెల్లింగ్ MANOEUVRE. దీని పలికే విధానం మనువా. మనువా అంటే కేర్ఫుల్ యాక్టివిటీ. ఏదైనా ఒక పనిని కేర్ఫుల్గా చేయడాన్ని మనువా అంటారు, లేదా కేర్ఫుల్ మూవ్మెంట్. కేర్ఫుల్ మూవ్మెంట్ని కూడా మనువా అంటారు. దాని స్పెల్లింగ్ రాంగ్ ఉంది. మనకు కావాల్సింది దొరికింది, మిగతాయి కూడా చూద్దాం. ఎరోనియస్లీ. ఎరోనియస్లీ అంటే ఎర్రర్స్ ఉండడం. ఎర్రర్స్ ఉండడం. నెక్స్ట్ డీమరేజ్. డీమరేజ్ అంటే కార్గో ఉంటుంది కదా, షిప్, దానికి వేసేటటువంటి ఫీ. ఫీ చార్జ్డ్ ఫర్ కార్గో. దీంట్లో 2 ఆర్లు ఉంటాయి, గమనించండి. ఎరోనియస్లీ నార్మల్ స్పెల్లింగ్ ఈజీగా గుర్తుంటుంది, ఇక్కడ మాత్రం 2 ఆర్లు ఉన్నాయి. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ బి. ఇది స్పెల్లింగ్కి సంబంధించినటువంటిది. ఈ సెషన్లో మనం ఒక 15 క్వశ్చన్స్ని టేకప్ చేసాం. రాబోతున్నటువంటి సెషన్స్లో మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం, అప్ టు ద లేటెస్ట్ క్వశ్చన్ పేపర్. ఈ సెషన్స్ ద్వారా మీరు క్వశ్చన్ పేపర్ పైన పూర్తి అవగాహన పెంచుకోవడం, ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకు హిస్టారికల్గా ఇంగ్లీష్ని ఎలా మనల్ని అడుగుతూ వచ్చాడు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది మనం ఈ క్లాసెస్ ద్వారా తెలుసుకోవచ్చండి. హవెవర్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.